దాదాపుగా చలికాలం మొదలైందనే చెప్పుకోవచ్చు. నేను వీడియో మళ్ళీ మళ్ళీ తీస్తున్నాను. కొద్దిగా మంచిగా మాట్లాడినట్టు ఉంటుంది, వివరంగా చెప్పినట్టుగా ఉంటుంది. కొద్దిగా ప్రిపేర్ కాలేదు కాబట్టి మంచిగా చెప్తున్నాను. ఇప్పుడు -10 degrees చూడబోతున్నాం. కోల్డ్ అనేది పెరగబోతుంది. వాతావరణం చలి పెరుగుతుంది. మనకు కానీ ప్రకృతికి కానీ మంచిది కాదు. ఇక్కడ కొద్దిగా హార్ట్ అటాక్ కూడా వస్తుందంట. చలికాలం పెద్దలకి కానీ మామూలు చిన్న చిన్న పిల్లలకే వస్తుంది హార్ట్ అటాక్. కాబట్టి పెద్దవాళ్ళు ఏమి సూచిస్తున్నారంటే ఏదైనా వేడి వేడి తినాలి, వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. చాలామంది బయటికి రావట్లేదు అని మనకు తెలుస్తుంది, కానీ కొందరు మాత్రం లెక్క చేయకుండా వస్తున్నారు చలికి కూడా. ప్రతి కాలం కష్టపడితేనే మనిషి అభివృద్ధి చెందుతాడు. మా పొలం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాం. అప్పటికన్నా ఇప్పుడు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు. కొద్దిగా పండ్లు కూడా మోసం పండ్లు చాలా మంచిగా అవుతున్నాయి. ఈసారి పంట బాగా వస్తుందని మా డాడీ కూడా చెప్తున్నాడు. మా డాడీ ఇక్కడ పని చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. మేము పొలానికి వచ్చి ఏదైనా చెట్లు ఎక్కడన్నా చేనుకాడ ఏదైనా పని ఉంటే చూసుకుంటాము, కింద కలుపు కూడా తీస్తాము. ఇప్పుడైతే మా డాడీ తీగలు తీస్తున్నాడు చేయితో అని చెప్పుకోవచ్చు. మేము గద్వాల్ ప్రాంతానికి చెందిన వాళ్ళం. మాది విలేజ్లో ఉంటుంది పొలం. ఇక్కడ ఏంటి అంటే విశేషాలు, పండ్లు అనేది తెంపుకొని వెళ్తాం మేము ఇంటికి తెంపుకొని వెళ్ళి జ్యూస్ చేసుకొని తాగుతాం. ఇంకొకసారి వేరే వాళ్ళకు కూడా ఇస్తాము. అమ్మడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది. చాలా పండ్లు అయితే మోసం పండ్లు అమ్ముతారు మా డాడీ. వాళ్ళు కూడా వచ్చి అడుగుతారు, మీ పండ్లు మేము కొని అమ్ముతాము అని చెప్తుంటారు. మీకు ఒక డౌట్ రావచ్చు, చెట్లు పెద్దగా చిన్నగా ఉన్నాయని. కొద్దిగా పోయినాయి, చెట్లు చనిపోయినాయి. మళ్ళీ కొత్త చెట్లు వేసాం, అందుకు పెద్దవి చిన్నవి మీకు కనపడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి బీటెక్ చదువుకోవడం జరిగింది హైదరాబాద్లో. నేను సమంగా చదవలేదు, కొద్దిగా ఇబ్బంది పడ్డాను. కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి మళ్ళా రాసి పాస్ అయ్యాను. నేను నాకు కొద్దిగా చేత కాలేదు అనే మాట చెప్పకూడదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఇంకా జాబ్ చేయలేక ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ కూర్చోలేకుండి ఇంకా అట్లా మెరుగు పరుచుకుంటూ వచ్చా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది కూడా యూట్యూబ్ ఛానల్. ఇట్లా వర్క్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడైతే పొలానికి వచ్చాను. ఇప్పుడు ఫోన్ కూడా పక్కన పెట్టి అంతో ఇంతో పని చేస్తాను. ఇట్లా ఉంది వాతావరణం. కొద్దిగా చేను కూడా చూసినట్టు ఉంటుంది. వీళ్ళు ఎవరు వచ్చిలేరు ఇక్కడికి. అప్పుడప్పుడు చేను చూసుకోవాలి అని వస్తున్నాము. ఈరోజు కూడా ఎట్లుంది పొలం, పనులు మంచిగా ఉన్నాయా, ఎవరన్నా వస్తున్నారా, ఎక్కడన్నా ఇక్కడ మేము జాలి ఉన్నాయి తోట చుట్టూ, అది కూడా చెక్ చేసుకుంటున్నాం జాలి బాగుందా లేదా అనేది. అక్కడక్కడ జాలి అనేది ఈ మధ్యలో పడిపోతుంది. మరి ఒక్క సైడే ఈరోజు మా అన్న వాళ్ళ చేను సైడే 2 రాళ్ళు పడేశారు, జాలి రాళ్ళు. అది కూడా చూపిస్తాను. అక్కడనే ప్రత్యేకంగా ఈ మధ్యలో మళ్ళీ ఎందుకు జరిగింది అనేది మనకు తెలియదు. వాటర్ వల్ల అని చెప్తారు, లేకుంటే ట్రాక్టరు అడ్డు ఇటు పోయినప్పుడు కిందికి పైకి దున్నుతున్నప్పుడు పోయింది అని చెప్పారు మా డాడీ. ఇంకొకటి వర్షానికి పడిందని చెప్పాడు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ రాళ్ళు అయితే ఈ మధ్యలో పడుతున్నాయి. ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. మన చేన్ బార్డర్లు కాపాడుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. గెట్లు అంటారు, గెట్ల కాడ చాలా అన్నదమ్ములే కొట్లాడాల్సి వస్తుంది. అలానే ఇక్కడ కూడా ఏం కొట్లాడలేదు, కానీ రాళ్ళు అయితే పడినాయి. చూపిస్తాను. ఇప్పుడు చూస్తే మీరు లొకేషన్ కూడా మారుస్తున్నాను, చూడొచ్చు మీరు. ప్రకృతి ఎలా ఉందో మీకు కూడా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. కొద్దిగా వేరేది మాట్లాడాను, మళ్ళీ ఇది కాదు మాట్లాడాల్సింది అని మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి గద్వాల్లో మా మామ వాళ్ళు ఇంకా మంచిగా పని చేస్తారు, సేద్యం చేస్తారని చెప్పుకోవచ్చు. వాళ్ళ సేద్యం మామూలుగా ఉండదు, చాలా కష్టపడుతుంటారు. ఎద్దుల పందాలు, రాళ్ళు లేపుతుంటారు. ఇంకా మా మామ అంటే మా తాత వాళ్ళ కొడుకు, అంటే మా అమ్మకు అన్న అవుతాడు. అతను వచ్చేసి రాజకీయం వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. జేసీబీలు, ట్రాక్టర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది సంగతి ఫ్రెండ్స్. క్లియర్గా ఈ మధ్యలోనే రాళ్ళు అనేటివి
మా అన్న అంటే మా పెద్దనాయన కొడుకు నాకు అన్న అవుతాడు. ఇక్కడ రాళ్ళు అనేటివి పడిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ మధ్యల కాలంలోనే ఇన్ని రోజులు చాలా మంచిగా ఉండేది జాలి, ఒకటి తర్వాత ఒకటి పడుతుంది. ఇది బాధ అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయినా ఇవన్నీ ఉంటాయి, మంచిగా చేస్తాం మేము. డబ్బు కరెక్ట్ అయిన దారిలో సంపాదించి చేను చుట్టూ కూడా మంచిగా చూసుకుంటాం అని చెప్పుకోవచ్చు. చూడండి ఎలా ఉందో పచ్చగా.